నమస్కారం అండి. చాలామంది పిప్పున్న సమస్యతో బాధపడుతున్నారు. పండ్లు తీపులు ఎక్కటం, నోటి నుంచి దుర్వాసన రావటం, ఇంకా పెదాలు పగలటం, శరీరంలో లేని దరిద్రాలన్నిటికీ కారణం ఈ పేస్ట్ అండి. ఇది ఎప్పుడైతే భారతదేశంలోకి వచ్చేసిందో అందరికీ రోగాలు పాలు తెచ్చింది. 300, 400 సంవత్సరానికి 1000 రూపాయల దాకా పేస్టులు కొని పెట్టుకుంటున్నాం. కానీ పిప్పని సమస్యను ఎందుకు కట్టించట్లేదు? పళ్ళు ఎందుకు తీపులు తగ్గించట్లేదు? పేస్ట్ తగ్గించాలి కదా, ఎందుకు తగ్గించట్లేదు ఆ పేస్ట్ అనేది? కాబట్టి ఆ పేస్ట్లు అనేవి కొనడం బదులు అవి తీసి పక్కన పడేయండి. వాటి మూలంగా ఎటువంటి యూజ్ ఉండదు. మీ ఆరోగ్యం నాశనం అవటం తప్ప. మనకి ప్రకృతి నుంచి వచ్చిన వేప పుల్లు ఉందండి. ఇది కనుక రోజు మనం తీసుకుంటే, దీంతో పళ్ళు తోముకుంటే పొంటి సమస్యలే కానీ, ఒంట్లో ఉన్న సమస్యలే కానీ అన్నిటికీ చెక్ పెట్టుకోవచ్చండి. ఇంకా మనం ఈ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ట్రై చేయండి. ఆ పేస్టులు కనుక ఉంటే దయచేసి ఆ పేస్టులని తీసుకెళ్ళి కుట్లో పడేయండి. వాటికి పెట్టే డబ్బులు ఏదో ఒక వేప పుల్లకి తీసుకొచ్చి పెట్టుకోండి. ఎంతోమంది అమెరికన్లో ఇవాళ వేప పుల్లతో పళ్ళు తోముకుంటున్నారండి. కానీ మన భారతీయులకు పట్టిన జబ్బు ఏంటంటే, ఎంతసేపు మనదున్నది పక్కన పడేసి పక్కనోడ తెచ్చుకొని చూసుకుంటాం మనకు అలవాటు అయిపోయింది బాగా. ఇవాళ పేస్టు, కోల్గేటు ఇన్ని పేస్టులు వచ్చినాయి. మరి పొంటి సమస్యలను ఎందుకు తగ్గించట్లేదు? డెంటిస్ట్ హాస్పిటల్ ఎందుకు ఎక్కువైపోయినాయి? టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చప్పునిస్తారు. పళ్ళు తీపులు ఎక్కుతున్నాయి, పొంటి నుంచి రక్తం కారుతుంది, నోటి నుంచి దుర్వాసన వస్తుంది, ఆ పేస్ట్ వాడండి, ఈ పేస్ట్ వాడండి అనే అడ్వర్టైజ్మెంట్ల మీద ఇస్తారు. మరి ఇన్ని వాడుతున్నా ఎందుకు తగ్గట్లేదు? మరి అమెరికాలో వాళ్ళే ఎందుకు మన వేప పుల్లలు వాడుతున్నారు? ఆలోచించండి. ఇవన్నీ మనం ఆలోచించాల్సినవే. కాబట్టి ఇక నుంచి వేప పుల్లతోనే మొహం కడుక్కోండి. మీ శరీరంలో ఉన్న రోగాలని అన్నిటినీ హరించివేస్తుంది. పొంటి సమస్య పోతుంది. ఇంకా పళ్ళు చాలా గట్టిగా ఉంటాయండి. నోటి నుంచి వచ్చే దుర్వాసనే కానీ, పళ్ళు తీపులే కానీ, పళ్ళు నుంచి వచ్చే రక్తమే కానీ అన్నీ పోగా ఇంకా చాలా మంచిది. బాడీలో ఉన్న బ్యాక్టీరియాని మొత్తం ఈ వేప పుల్ల తీసేస్తుంది. థ్యాంక్ యూ అండి.